నమస్తే మా గుడ్ మార్నింగ్. టైం 9:20 అవుతుంది. 7 కి అలారం వచ్చింది. 10 నిమిషాలలో లేద్దామని స్నూజ్ కొట్టినా. లేచి చూసేసరికి 9 అయిపోయింది. వాట్ ఇస్ దిస్ మ్యాజిక్? నేను ఇంకా మొత్తం సెట్ చేసి పోవడానికి 10 అయిపోతుంది. ఇప్పుడు ఆఫీస్ గ్రూప్ లో కూడా మెసేజ్ చేసిన 1 గంట లేట్ వస్తా అని. అప్పటి నుంచి ఎంత ఆగముంది అంటే ఇప్పటిదాకా బ్రష్ చేసేటప్పుడు బ్రష్ అయిపోయింది, ఫేస్ వాష్ చేసుకున్నా, మళ్ళీ ఏదో తీయాల్సిన సెకండ్ టైం మళ్ళీ బ్రష్ చేసిన. ఏంది ఇది? మొత్తం ఆగమాగం ఉంది. ఎనీవేస్ క్యాబ్ బుక్ చేసినా ఇంకో 1 minute లో వస్తున్నాడంట. మనం మళ్ళీ కలుద్దాం. 3 hours later. We got pappu, chapati and mutton curry. Also కొంచెం రైస్. 8 hours later. యో 5:40 అవుతుంది. ఆఫీస్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇంటికి రీచ్ అయిపోయినా. ఈ రోజు ఏందో బయట చాలా ట్రాఫిక్ ఎక్కువ ఉంది. జస్ట్ కార్ ట్రాఫికే కాదు, మనుషులు కూడా మొత్తం బయటనే ఉన్నారు ఈ రోజు. ఇంకా వీకెండ్ కూడా కాదు, ఇట్ ఇస్ స్టిల్ థర్స్డే. డొమైన్ లో అప్పుడే వీకెండ్ వైబ్స్ వస్తున్నాయి. లైక్ లిటరలీ అందరు షాపింగ్ చేస్తున్నారు మావా. మనమేమో షాపింగ్ చూస్తున్నాం. ఇటు చూడు అంతా కొనుక్కొని పోతూనే ఉన్నారు అందరు. మొత్తం షాపింగ్. చాలా రోజులైంది, మనం కూడా ఒక షర్ట్ కొనుక్కోవాలి. నార్మల్ గానే అసలు షాపింగ్ కూడా చెయ్య. మహా అంటే నా దగ్గర ఒక 4-5 పేర్ల బట్టలు ఉంటాయి. అవే సంవత్సరాలు వాడేస్తుండే. బీటెక్ మొత్తం అంతే. ఇప్పుడు ఒక 1 year నుంచి కొంచెం కొంటున్నా. అంటే ఇంతకు ముందు ఆ టైంలో నన్ను నేను ఎక్కువ చూసుకోకపోతుండే. ఇప్పుడు రోజు ఒక వీడియో చేస్తున్నా కదా, ఒక వీడియో చేసి ఇంకొక వీడియో చూస్తే అన్ని వీడియోలలో సేమ్ అనిపిస్తున్నా. సో కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా అని. లెట్ us see if we have any packages. అంతే, అన్ని అడ్వర్టైజ్మెంట్లో ఉంటాయి. 5 minutes later. First thing that I'm going to do right now is work on Instagram reel. It's already about 6 right now. 7 లోపల రికార్డింగ్, ఎడిటింగ్, అప్లోడింగ్ మొత్తం అయిపోగొట్టడానికి చూద్దాం. I know లాస్ట్ 2 రోజుల నుంచి మనం చూస్తున్న దాని ప్రకారం గంటలు కంప్లీట్ చేయడం అనేది కొంచెం ఓవర్ అంబిషియస్. లెట్స్ ట్రై టు డూ దట్. Moments later. ఆల్రైట్, జస్ట్ డన్ విత్ ద స్క్రిప్ట్. ఈ రోజు రీల్ ఏంది అంటే, ట్రంప్ మావాకి హార్వర్డ్ యూనివర్సిటీలో ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ కావాలంట. రీసెంట్ గా మావా హార్వర్డ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అందరినీ ఈధర్ వాళ్ళ కంట్రీలకి లేకపోతే వేరే యూనివర్సిటీలకు పంపించేద్దామని ప్రపోజ్ చేసిండు. ఎందుకంటే ఏదో ఇంటర్నల్ కన్సర్న్స్ అంట. ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ లోకల్స్ ని ఇబ్బంది పెడుతున్నారంట. కానీ ఏం గొడవలు లేవు, మేమేం బానే ఉన్నామని హార్వర్డ్ దీన్ని అపోజ్ చేస్తే ఒక ఫెడరల్ జడ్జి వాళ్ళు బానే ఉన్నారంట. మధ్యలో మనకెందుకు మావా అని నువ్వు చెప్పిండు. అందుకని ఫస్ట్ ఎవర్రా మీరంతా చూద్దామని లిస్ట్ పట్టుకరమ్మన్నాడు. అంటే అది కాదు, ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటే అమెరికాకు లాభమే కదా. నాకు అర్థమైతలేదు. అండర్స్టాండ్, లోకల్స్ ఆర్ ఇంపార్టెంట్, బట్ టాలెంట్ ఇస్ టాలెంటే కదా. ఇది ఎట్లుందంటే సారీ బాగా ఎఫెక్ట్ అయినా. సర్లే మావ అసలు ఏం ఆలోచన చేస్తుండో ఏమో. ఇప్పటికైతే ఎంజాయ్ పండగ. ఆల్ రైట్, డన్ రికార్డింగ్ ద రీల్. It's about 6:30 already. We still have about 30 minutes and now it's editing time. 1 hour later. 7 అనుకున్నాం, 7:30 అయింది and edit ఇప్పుడే అయిపోయింది. Time to upload this. 20 minutes later. It's about 7:50 PM right now and మన next action item is editing our vlog. ఎక్కువ టైం పట్టదు, ఓన్లీ పైన ఎడిట్స్ మాత్రమే ఉన్నాయి. ఒక 1/2 hour to 1 hour లో అయిపోవడానికి చూద్దాం. Moments later. నిన్నటి వీడియో ఆల్మోస్ట్ ఎడిట్ అయిపోతుందా? జస్ట్ 3 minutes ఉంది వీడియో. అంటే yesterday I did not get a chance to vlog మంచిగా, సో చాలా చిన్నగా ఉంది. It's fine. A few moments later. It's about 8:40 right now and we are done with the edit. I want to do nothing else right now except for cooking, eating and sleep. వండుకుందాం, తిందాం, పందాం. వెదర్ ఈ రోజు కొంచెం స్టేబుల్ ఉంది ఎట్లనో. అన్ని థండర్ స్టామ్లు, నింజా స్టామ్, థండర్ స్టామ్ అనుకుంటా నిన్న మొన్న మొత్తం ఆగమాగం ఉండే. ఏం వండుకుందాం రా అని చూస్తుంటే మన దగ్గర ఇన్ని గనం చికెన్లు ఉన్నాయి. ఏదో ఒక బాక్స్ తీసుకొని డీఫ్రాస్ట్ చేసుకొని మంచిగా చికెన్ ఫ్రై చేసుకొని చపాతీ వేడి చేసుకొని దాంట్లో చీజ్ వేసి వేడిగా ఒక చికెన్ ఫ్రాప్ తయారు చేసుకొని తిందాం. లెట్స్ ట్రై టు డూ దట్ ఫస్ట్. ఐఎమ్ టేకింగ్ ది వెనకాల ఉన్న బాక్స్. ఇదేందో నాకు అస్సలు ఐడియా లేదు. మంచిగా ఫ్రీజ్ అయిపోయి కడక్కుంది. నౌ వీ హ్యావ్ టు మేక్ ఇట్ టెండర్ అగైన్. ఫ్రాస్ట్ స్టార్ట్. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ అబౌట్ 12 minutes నౌ. యాక్చువల్లీ లెట్స్ కట్ సమ్ క్యాప్సికమ్ టూ. చికెన్ మంచిగా డీఫ్రాస్ట్ అయిపోయింది. ఎయిర్ ఫ్రైయర్ ప్రీ హీట్ అయ్యే లోపల నీట్గా షీట్ మీద అరేంజ్ చేసుకొని పెట్టుకుందాం. ఆఫ్ కోర్స్ మాన్యువల్గా కూర్చొని కట్ చేయం కదా మనం, సో వీ గాట్ ద చాపర్. వెల్ దట్ వాజ్ అ ఫెయిల్. కొంచెం క్యాప్సికమ్ మెత్తగా ఉన్నట్టుంది, అది మరీ ఫైన్ గా చాప్ చేస్తుంది. ఇంకొక 10 seconds పెడితే క్యాప్సికమ్ రసం తయారయ్యేటట్టుంది. ఇక తప్పదు, చేయితోనే కట్ చేయాలి. మోవా వెరీ క్విక్ చేంజ్ ఇన్ ప్లాన్స్. చికెన్ ఇంకా 2 minutes లో రెడీ అయిపోతుంది. క్యాప్సికమ్ ఆల్రెడీ కట్ చేసిన. కరెక్ట్ చపాతీ వేడి చేద్దాం అనుకునేటప్పుడు రూమ్మేట్ బాయ్ కాల్ చేసిండు. మా ఇట్లా ఇంటికి వెజ్ పులావ్ తీసుకొస్తున్నా, తింటావా అని అడిగి. షూర్, వై నాట్ అన్నా. సో మనది ఎట్లాగో చికెన్ రెడీ అయిపోతుంది కాబట్టి మనం వెజ్ పులావ్ ని రీమిక్స్ చేసి చికెన్ పులావ్ చేసేద్దాం. ఇంకా క్యాప్సికమ్ తో మనకి ఇప్పుడు పని లేదు కదా, సో జిప్ లాక్ బ్యాగ్ లో పెట్టేసిన. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు పుట్ దిస్ ఇన్ ద ఫ్రీజర్. ఎస్, క్యాప్సికమ్ ఫ్రీజ్ చేస్తే ఖరాబ్ కావు. సో యా, హియర్ దే గో. Later. Alright, done with the dinner. Almost 11 అవుతుంది మా. Don't know, for some reason I'm very sleepy. నిన్న నైట్ కూడా బాగానే సేపు పడుకున్నా, బట్ స్టిల్ ఈ రోజు పొద్దున ఆఫీస్కి లేట్ పోయినాం. ఎక్కువసేపు పడుకున్నా. మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ ద టాబ్లెట్స్, డోంట్ నో. బట్ ఇప్పుడు కూడా రైట్ నౌ ఐఎమ్ వెరీ స్లీపీ. పొద్దున ఆఫీస్లో సర్వైవ్ కావడానికి హ్యాడ్ టు టేక్ 2 coffees టుడే. అంటే ఇక్కడ కాఫీకి నాకు ఒక విచిత్రమైన అనుబంధం ఉంది మా. నార్మల్గా కాఫీ తాగితే నిద్రపోతుంది అది ఇది అని అంటారు కదా, నాకు పెద్ద ఫరక్ పడదు. నాకు కాఫీ తాగినా నిద్ర వస్తుంది, కాఫీ తాగకపోయినా నిద్ర వస్తుంది. అదేందో అది ఏదో ప్లసిబో అనుకో. కాఫీ తాగితే ఏదో కొంచెం ఎనర్జీ వచ్చినట్టు అట్లా
ఫీల్ అయిపోతా. బట్ నిద్ర పోదామంటే నిద్ర వచ్చేస్తుంది కూడా. ఇప్పుడు పడుకోవడానికి ఒక గంట ముందు కాఫీ తాగినా నేను నార్మల్ గా పడుకోగలుగుతా. అదే మ్యాజిక్. కొంచెం బెటర్ అవుతుంది. ఐ కెన్ ఫీల్ ఇట్. బట్ స్టిల్ హ్యావ్ టు అప్లై జెండుబామ్ అండ్ విక్స్ నౌ. ఐల్ డూ దాట్. అండ్ సిట్రిసిన్ ఇంకా పారాసెటమాల్ కూడా తీసుకుంటా. డెఫినెట్లీ కపుల్ ఆఫ్ డేస్ ముందు నుంచి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు ఐమ్ ఫీలింగ్ బెటర్. టుమారో ఇస్ ఫ్రైడే. రేపు రిమోట్ డేనేలే. వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుంది. బట్ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది కదా. దెర్ ఇస్ సో మచ్ స్టఫ్ దట్ హ్యావ్ టు వర్క్ ఆన్. పని చేయాల్సింది చాలా ఉంది. రేపు ఆఫీస్ పని కోసం మన టైం ని చాలా ఎఫిషియెంట్ గా వాడుకోవాలి. విల్ డూ దాట్. మీకోసం రేపు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. ఒకవేళ బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటే ఆల్రెడీ మీకు తెలిసిపోయి ఉంటుంది. సరే మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు. సో రేపటి యూట్యూబ్ వీడియోలో అయితే మీకు తెలుస్తుంది. ఎనీవేస్ MVP కామెంట్ టైం. SBK బై కామెంట్ చేసిండు. జస్ట్ ఒక డౌట్ మా 10 years డౌన్ ద లైన్ విల్ యూ సెటిల్ డౌన్ ఫర్ ఎవర్ ఇన్ ద US ఆర్ ఎనీ ప్లాన్ ఆఫ్ రిటర్నింగ్? జస్ట్ వాంటెడ్ టు నో అని పెట్టిండు. 10 years డౌన్ ద లైన్ అంటే మరీ అంత పెద్ద ప్లాన్ లేదు. చూద్దాం ఏమైతుందో అన్నట్టున్నా. రైట్ నౌ లోన్ క్లియర్ చేసుకోవాలి. ఒక 2 నెలలు జాబ్ చేయాలి. తర్వాత ఏమైతుందో ఫ్లోలో చూసుకోవాలి. వి డోంట్ నో వాట్ లైఫ్ ఇస్ ప్లానింగ్ ఫర్ అస్. రైట్ 10 years అంటే చూద్దాం ఏమైతుందో. బట్ 10 years వరకు నేను కూడా వీడియోస్ చేస్తూనే ఉంటా. సో మీకు అప్డేట్ ఎట్లా వస్తుంది. ఈ రోజు అప్పటి నుంచి బాగా తబలా వాయిస్తున్నా గాలిలా. నైస్. నితేష్ బై కమెంట్ చేసిండు. వాట్ అబౌట్ జిమ్ అండ్ 10K స్టెప్స్ అని పెట్టిండు. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ నుంచి కొంచెం సిక్కున్నా. బాడీలో ఎక్కువ ఎనర్జీ లేదు. నా రియల్ బేసిక్ పనులు కానీ లేకపోతే ఆఫీస్ వర్క్ కానీ వాటికే కొంచెం వీక్ ఉన్నా కాబట్టి మైండ్ ఇంకా బాడీ ఆల్రెడీ ఎగ్జాస్ట్ అయిపోతుంది. బట్ యా డెఫినెట్లీ వీ హ్యావ్ టు గెట్ బ్యాక్ టు జిమ్ అండ్ 10K స్టెప్స్. ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ అవర్ రొటీన్ ఆల్రెడీ. బట్ ఇప్పుడు కొంచెం సిక్కున్నా. ఆల్సో వేరే ప్రియారిటీ పనులు చేస్తున్నా కాబట్టి సెట్ అయితే లేదు. బట్ విల్ రెజ్యూమ్ దాట్ ఫర్ షూర్. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ టుమారోస్ ఆఫీస్ వర్క్. లైక్ నిజంగా మస్తు మజా వస్తుంది. ఆల్సో రేపు వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి బెడ్ లో కొంచెం ఎక్కువసేపు ఉండొచ్చు. కొంచెం ఎక్స్ట్రా రెస్ట్ తీసుకోవచ్చు. సో అది కథ. మనం రేపు కలుద్దాం. ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి. బాయ్.